ప్రభువైన యేసుక్రీస్తు వారి గొప్ప నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఈరోజు జనవరి 2వ తారీఖు అనగా ఈరోజు దేవుడు మన అందరిని ప్రేమించి ఇచ్చిన దేవుని మాట. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో మిమ్మల్ని గొప్ప చేయ మొదలుపెట్టేదను అన్నాడు. అంటే దేవుడు ఎవరినైనా ఒక విషయంలో గొప్ప చెయ్యాలి అనుకుంటే ఆయన యెహోషువ లాగా నమ్మకస్తుడుగా ఉండాలి. యెహోషువ ఎలా విశ్వాసంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. 12 మంది గోత్రకర్తల్ని దేశానికి పంపించారు వేగులవారుగా చూడ్డానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి. అయితే 10 మంది దురసమాచారం చెప్పారు, అంటే తప్పు చెప్పారు. కానీ 2 మంచి సమాచారం చెప్పారు, యెహోవా మన యందు ఆనందించినలా అని. అంటే దేవుడు మన యందు ఆనందించినప్పుడు ఆయన గొప్ప చేయడం మొదలు పెడితే అది ఆపడం ఎవరి వలన కాదు. అలాగే నువ్వు దేవునికి విధేయతగా నమ్మకంగా యెహోషువ వలె నీ నమ్మకత్వాన్ని నిరూపించుకుంటే నీ గొప్పతనం కూడా ఎవ్వరు ఆపలేరు. ఇది యెహోషువకే కాదు, నీ జీవితంలో నీ కుటుంబంలో కూడా ఇది నువ్వు పొందుకోవడానికి దేవుడిచ్చిన అమూల్యమైన వాగ్దానం. ఈ వాగ్దానము మన కుటుంబాల్లో మన పట్ల నెరవేరాలి అంటే మనం చేయాల్సిందల్లా ఒకటే, ఎవరు ఏమి చెప్పినా కాదు, దేవుడు నీతో ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు, ఏం చేస్తే బాగుంటుందన్నాడు, అదొక్కటే నువ్వు ఆలోచించాలి. ఈ వాగ్దానం మీ కుటుంబంలో నెరవేరాలని కోరుకొనిచ్చు, మీ పట్ల అద్భుతంగా నెరవేరాలని కోరుకొనిచ్చు. చిన్న మాట ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు ప్రభువా. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలో నాయన నువ్వు ఇచ్చిన వాగ్దానం నాయన అయ్యా వింటున్న ప్రతి కుటుంబంలో నాయన నెరవేరినట్లుగా వాళ్ళని సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్.